చేయమంటే ఏ పిల్లలకు కూడా ఎవరికి సాల్వ్ చేయలేని పరిస్థితి. అప్పుడు ఈ పాఠశాల జరిగి బయట ఉన్నటువంటి అబ్బాయి సార్ నేను సాల్వ్ చేస్తానని చెప్పి అతనికి కొల గురించి ఆట గురించి ఆ వయసులో తెలియదు కదా, గబగ వచ్చి ఆయన సాల్వ్ చేస్తాడు. అప్పుడు అక్కడ వచ్చి ఆయన చేస్తున్నప్పుడు చేసినట్టే పిల్లలందరూ కూడా బేద పెడతారు. అదేంటి ఇక్కడ అక్కడ కుదరదని చెప్పేసి అడుగు పెడతారు. ఏంటంటే వెనకాల వాళ్ళ ఈ క్యారియర్ బాక్సులన్నీ కూడా వెనకాల ఉంటాయి భోజనాలు, అవన్నీ కూడా అక్కడి నుంచి తీసేసిన తర్వాత సాల్వ్ చేస్తే అప్పుడు తెలియదు ఆయన కూడా ఏమనలేని పరిస్థితి, ఎవరు ఆ టీచర్ కూడా కూడా ఏమనలేని పరిస్థితి. 9 ఏళ్ల వయసులో ఈ సమాజంలో తనకున్నటువంటి ప్రతిభ కనీసం బయట నుండి చదువుకుని పిల్లాడు కూడా లెక్క సాల్వ్ చేస్తే భరించలేని స్థితి ఏంటంటే ఇప్పుడందరూ కూడా ఏమనుకుంటారంటే సహజంగా నేనైతే మనం ఎవరైనా కూడా ఈ పిల్లలందరూ కూడా తప్పు చేశారని అనుకుంటున్నాం. కానీ అంబేద్కర్ అలా అనుకోలేదు. సమస్య నాకు కోర్టు చదువుకునే పిల్లలు కాదు, ఒకసారి దయచేసి నేను మాట్లాడితే నేను మాట్లాడలేను, అదో నా బాధ్యత. ప్రాబ్లం మీ పిల్లల్లో కాదు, అసలు సిస్టంలోనే తప్పు ఉందనేది మొట్టమొదటి ఐడెంటిఫై చేసినటువంటి వయసు 9 ఏళ్ళ వయసు. తర్వాత వాళ్ళన్న ఇద్దరు కూడా అది బళ్ళు వెళ్తుంటే ఆ గుర్రం పేరు ఎక్కించుకున్నప్పుడు ఆయన కులం పేరు చెప్పగానే దింపేసి వెళ్ళిన పరిస్థితి అప్పుడు కూడా ఆయన కలిసి వేసింది. అదే ఇలాగ ఆయన జీవితంలో ప్రతి పరిణామం కూడా ఆయన్ని ఈ భారతదేశం చాలా గొప్పది, భారతదేశం అందరూ అన్నదమ్ములుగా కలిసి ఒకే రకంగా ఒకే రకంగా పిలుపుతున్న వాళ్ళం, కానీ కేవలం కులం కారణంగా మేము ఎందుకు ఇలా అవ్వాలనేది ఆయనకు ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. ఆ ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే సిస్టమ్ మారాలి, మనుషులు కాదు మారాల్సిన సిస్టమ్ మారాలి. సిస్టమ్ మారాలంటే మనుషుల సమూహం యొక్క ఆలోచన విధానం మారాలి. దీనికోసం ఆయన ఏం చేశాడంటే ఆయన జీవితం మొత్తం త్యాగం చేశాడు, జీవితం మొత్తం త్యాగం చేశాడు. ఆయన ఈ దేశం యొక్క స్థితిగతులు మార్చడం కోసం భారతదేశంలో అప్పటి వరకు ఎంతో మంది సంస్కర్తలు అనేక రకమైన సంస్కరణలు చేశారు. రాజా రామ్మోహన్ రాయ్ గారు కానీ ఇలాంటి అనేక మంది అనేక సంస్కరణలు చేసి ఒక్క మార్పులు తీసుకొచ్చి మొత్తం సమాజంలో మౌలికమైన మార్పు తీసుకురావడం కోసం అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని రాశారు. రాజ్యాంగ కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. అందులో చాలా మంది ఇతర సభ్యులు ఉన్నారు, కానీ అందరూ చెప్పిన మాట ఏంటంటే మేము అందరూ సభ్యులుగా అయితే ఉన్నాం, కానీ ఈ రాజ్యాంగంలో రాసిన ప్రతి మాట అంబేద్కర్ చెందిందే. ఆయన కష్టమైన రాజ్యాంగాన్ని ఆ రోజు రాజ్యాంగాన్ని దేశాన్ని సమర్పించేటటువంటి కాంగ్రెస్ లో చెప్పిన మాటలే.